పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 10వ అధ్యాయము 41-42 వచనములు. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతృత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ముందుగా మీ అందరికీ కూడా 16వ సామాన్య ఆదివార వాక్య పరిచర్యకి స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. ఈ 16వ సామాన్య ఆదివారము క్రీస్తు ప్రభువు దేవాదేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి సత్యము. ఆయన మనతో ఉన్నాడు. క్రీస్తు ప్రభు మనతో ఉన్నటువంటి దేవుడు. ఎప్పుడైతే ప్రభువు మనతో ఉన్నాడు అని మనం గ్రహిస్తామో, మన జీవితంలో సమస్తము కూడా పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సంపూర్ణంగా ఆ దేవుని మీద ఆధారపడడానికి, ఆ దేవునితో నివసించడానికి, ఆ దేవునితో మాట్లాడడానికి, ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నది ఆలకించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మొట్టమొదటిగా మనము దేవుడు మనతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా గృహంలో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. మరి అదే రీతిగా ఆ ప్రభు ఎప్పుడైతే మనతో ఉన్నాడని మనం గ్రహిస్తామో, మనము ఆయనతో వాసము చేయడానికి, ఆయనతో మాత్రమే వాసము చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు చదివినటువంటి వాక్య పఠనంలో క్రీస్తు ప్రభువు మార్తమ్మ మరియమ్మ మరి తన స్నేహితుడైనటువంటి లాజరు వీరి యొక్క గృహాన్ని సందర్శించాడు. వీరి యొక్క గృహాన్ని సందర్శించినప్పుడు మార్తమ్మ అనేకమైనటువంటి విషయాలతో సతమతమైపోతూ ఉన్నది. ప్రభునికి ఏమి సిద్ధం చేయాలి, ప్రభునికి ఏమి ఏర్పాటు చేయాలి అని, తను తినడానికి తను త్రాగడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి కదా అని చెప్పేసి అనేకమైనటువంటి పనులలో ఆమె సతమతం అయిపోతూ ఉన్నది. కానీ మరియమ్మ మాత్రము యేసు ప్రభుని యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన ఏమి మాట్లాడుతూ ఉన్నాడో అన్నటువంటి విషయాన్ని ఆమె ఆలకిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కానీ దీన్ని ప్రభు మెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరియమ్మ చేస్తున్నటువంటి పనిని తను తప్పు పట్టాడని చెప్పేసి చెప్పడం లేదు, కానీ లేదా మార్తమ్మ చేసినటువంటి పనిని తాను తప్పు పట్టాడని చెప్పేసి మనం చెప్పలేము. కానీ మార్తమ్మ కన్నా కూడా మరియమ్మ శ్రేష్టమైనటువంటి పనిని ఎన్నుకొన్నది అన్నటువంటి సత్యాన్ని మాత్రం క్రీస్తు ప్రభు మనకి బహుస్పష్టంగా తెలియచేస్తున్నాడు ఈనాటి వాక్యం ద్వారా. ఈరోజు మనం కూడా మన యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి విషయాల గురించి సతమతం అయిపోతూ ఉన్నాం. ప్రభుని యొక్క సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా అనేకమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రభుని యొక్క సన్నిధిలో చేరి మధ్యాహ్నానికి ఏమి చేయాలి, సాయంత్రానికి ఏమి చేయాలి, ఏమి ధరించదమా, ఏమి తినదమా, ఏమి త్రాగేదమా అన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు అందరం కూడా సతమతం అయిపోతూ ఉన్నాం. చేరడానికైతే దేవుని యొక్క సన్నిధానానికి చేరుతూ ఉన్నాం, కానీ మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మ, మన యొక్క ఆలోచన అనేది ఆ దేవాలయంలో దేవుని సన్నిధిలో ఉండడం లేదు. అనేకమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. వాళ్ళేం చేస్తూ ఉన్నారు, వీళ్ళేం చేస్తున్నారు అనేటువంటి ఆలోచనతోటే అనేక సార్లు సతమతం అయిపోతూ ఉన్నాం. వాటి ఆలోచనలతోటి మన యొక్క జీవితము, మన యొక్క విశ్వాస జీవితం అనేది గడిచిపోతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొకసారి నిత్యము కూడా గొప్ప విశ్వాసంతో జీవించేటువంటి ఆ వ్యక్తి, ప్రతినిత్యము దేవాలయానికి చేరి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, కొన్ని రోజులకి ఆ వ్యక్తి దేవాలయానికి రావటం మానివేశాడు. ఇలాగ కొన్ని రోజులు దేవాలయానికి రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి విచార గురువులకి సందేహం వచ్చింది. ఏమిటి, ఇంతకుముందు ఎంతో గొప్ప విశ్వాసంతో ఈ వ్యక్తి వచ్చి ప్రార్థన చేసేవాడు కదా, ఏమిటి అసలు ఈ మధ్య కనిపించడం లేదే, ఎందుకు దేవాలయానికి రావటం లేదు, ఏమన్నా ఆరోగ్యం బాగాలేదేమో అన్నటువంటి ఆలోచనతోటి ఒకసారి తన గృహానికి వెళ్ళాడు. తన గృహానికి వెళ్ళి తనను ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏమయ్యా, ప్రతి ఆదివారం చక్కగా దేవాలయానికి వచ్చేవాడివి, అందరికన్నా ముందుగా దేవాలయంలో ఉండి ప్రార్థన చేసేవాడివి కదా, మరి ఏమైంది, ఈ మధ్య కనిపించడం లేదే, అసలు చర్చికి రావడమే పూర్తిగా మానివేశావు అని చెప్పేసి ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానము,
ఫాదర్ గారండి, ఎంతో విశ్వాసంతో నేను దేవాలయానికి వస్తూ ఉన్నాను. చక్కగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో నా సమయాన్ని వెచ్చించాలి అని ఎంతో ఆశతోటి, ఎంతో గొప్ప ఆసక్తితోటి నేను దేవాలయానికి చేరుతూ ఉన్నాను. కానీ దేవాలయంలో చేరి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పనులు నాలో ఉన్నటువంటి ఆసక్తిని పోగొడుతూ ఉన్నాయి, నాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తొట్టిలా చేస్తూ ఉన్నాయి. చూడండి ఫాదర్ గారని, ఎంతమంది చర్చికి వస్తున్నారు, మీరు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, దివ్య బలి పూజ సమర్పించబడుతున్నప్పుడు, అంత పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో ఎంతో పవిత్రంగా యోగ్యంగా పాల్గొనాల్సినటువంటి వీరందరూ కూడా కొంతమంది ఫోన్లు తీసుకొని ఫోన్లలో ఆట ఆడుకుంటూ ఉన్నారు, కొంతమంది చాటింగ్లు చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది చివరికి వంగి వంగి ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది పిల్లలతోటి ఆట ఆడుకుంటూ ఉన్నారు, కొంతమంది అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఎవరి పనులలో వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి విశ్వాసం కూడా తొట్టిల్లుతూ ఉన్నది. నేను ఆసక్తితోటి శ్రద్ధతోటి ప్రార్థన చేయలేకపోతున్నాను ఫాదర్ గారండి. ఇంతదానికి దేవాలయానికి రావటం ఎందుకు? వీరందరూ కూడా వారి వారి పనుల్లో నిమగ్నం అయిపోతూ ఉన్నారు ఫాదర్ గారండి. వారి వలన నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. దేవునితోటి సంపూర్ణంగా పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతోటి నేను సమయాన్ని గడపలేకపోతున్నాను ఫాదర్ గారండి అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు, సరే నువ్వు వచ్చే ఆదివారం గుడికి రా, ఇవేవి కూడా అక్కడ జరగకుండా నేను చూసుకుంటాను, అందరినీ కూడా నేను కంట్రోల్లో పెడతాను, కాబట్టి ఇవేవి కూడా జరగవు, కాబట్టి నువ్వు వచ్చే వారం ఖచ్చితంగా చర్చికి రా అని చెప్పేసి గురువులు అతనితో చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే చెప్పేసి ఫాదర్ గారు చెప్పారు కదా, ఇటువంటి పనులు ఇంకెవరి చేత చేయనివ్వనని చెప్పేసి చెప్పారు కదా, సరే అని చెప్పేసి చక్కగా ఆదివారం దేవాలయం రెడీ అయ్యి దేవాలయానికి వెళ్ళాడు. అందరికన్నా ముందుగానే చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళేసి దివ్యబలి పూజ ప్రారంభమైంది. చక్కగా అంతా కూడా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఈ విధంగా ప్రార్థన జరుగుతూ ఉన్నది. చక్కగా ప్రార్థన జరుగుతున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో గురువు ఆ వ్యక్తిని పిలిచి పీఠం దగ్గరికి, ఇదిగో ఈ గ్లాస్ నువ్వు చూస్తున్నా కదా, ఈ గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి, కాకపోతే ఈ గ్లాసు నిండా నీళ్లు ఉన్న ఈ గ్లాసును తీసుకొని వెళ్ళి నువ్వు ఈ దేవాలయంలో ఇదిగో ఈ 4 పక్కల కూడా నువ్వు తిరుగుతూ 3 సార్లు తిరిగి ఆ గ్లాసులో ఒక చుక్క నీళ్లు కూడా కింద పోకుండా మరలా తీసుకొని రా అని చెప్పేసి ఆ వ్యక్తి చేతిలో ఫుల్గా నిండుగా ఉన్నటువంటి ఆ గ్లాస్ నీళ్లు తన చేతిలో ఇచ్చాడు. గురువు ప్రసంగం చెప్పడం ప్రారంభించాడు. ఈ రీతిగా ఆ వ్యక్తి ఆ గ్లాసులో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఆ దేవాలయంలో తిరగటం ప్రారంభించాడు. చక్కగా 3 రౌండ్లు ఆ దేవాలయంలో తిరిగి వచ్చి ఆ గ్లాసు నీళ్లు ఒక్క చుక్క కూడా నీళ్లు బయటికి పోకుండా గురువు దగ్గరికి వచ్చి గురువు చేతిలో పెట్టాడు. ఫాదర్ గారండి, ఇదిగో మీరు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క నీటు ఒక్క చుక్క కూడా కిందికి పోకుండా మీరు చెప్పినట్లుగానే తీసుకొని వచ్చాను అని చెప్పేసి గురువు చేతిలో ఆ నీటి గ్లాసుని పెట్టినప్పుడు చాలా సంతోషం, మంచి పని చేశావు, సరే అని చెప్పేసి ఆ నీటి గ్లాసుని కాస్త తాను తీసుకొని, మరి ఇప్పుడు నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు నీకు ఎవరెవరు ఫోన్ వాడుతూ కనిపించారు, నీకెవరెవరు చాటింగ్ చేస్తూ కనిపించారు, నీకెవరెవరు మాట్లాడుతూ కనిపించారు, నీకెవరెవరు పిల్లలతో ఆడుతూ ఉన్నట్లు కనిపించారు చెప్పవా అని చెప్పేసి ఆ వ్యక్తిని అడిగినప్పుడు, అది ఎలా సాధ్యం ఫాదర్ గారండి, మీరు నాకు చేతిలో గ్లాసు నీళ్లు ఉంచారు, నేను ఆ గ్లాసు మీదనే నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా నేను ఉంచి ఆ గ్లాసులో ఉన్నటువంటి నీరు బయటికి పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదనే ఉంచాను. నేను అటు ఇటు చూడలేదు, ఎవరు మాట్లాడుతూ ఉన్నారో ఎవరు ఏం చేస్తూ ఉన్నారో నేను గమనించలేదు కదా ఫాదర్ గారండి అని చెప్పేసి ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు, నిజమే చెప్పావు, కాబట్టి నువ్వు దేవాలయానికి చేరినప్పుడు నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి.
నువ్వు దేవాలయంలో చేరి నీ యొక్క దేవుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ ఫోకస్ అంతా కూడా నీ దేవుని మీదనే ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి వాటి మీద నీ యొక్క ఫోకస్ వెళ్ళకూడదు. ఎప్పుడు నీ ఫోకస్ వాళ్ళ మీదకి వెళ్తూ ఉంది? ఎందుకంటే నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే దేవుని మీద ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా నీ కళ్ళు అనేవి పక్కన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవాలయంలో చేరినప్పుడు దేవుని మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ దేవుని సన్నిధిలో నువ్వు ఉండటానికి వచ్చావు, నీ దేవుడితో నువ్వు మాట్లాడడానికి వచ్చావు, నీ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వచ్చావు, ఆయన స్తుతించడానికి, మహిమపరచడానికి వచ్చావు. కాబట్టి నీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దేవుని యొక్క సన్నిధిలోనే ఉండాలి. ఆ దేవుని మీదనే నీ యొక్క ఫోకస్ ఉండాలి. కానీ ఇవన్నిటిని కూడా చూసి నువ్వు సతమతం అయిపోవద్దు. ఎప్పుడైతే వీటన్నిటిని కూడా నువ్వు చూస్తూ ఉంటావో, వీటన్నిటిని కూడా నువ్వు గ్రహిస్తూ ఉంటావో, దేవుని మీద నీ ఫోకస్ పోతుంది. ఆయన మీద కరెక్ట్గా నువ్వు ఫోకస్ చేయలేవు, కాన్సన్ట్రేట్ చేయలేవు. నువ్వు ఎప్పటికీ కూడా నిజమైనటువంటి విశ్వాసిగా, భక్తిపరునిగా ఉండలేవు. కాబట్టి దీన్ని నువ్వు గ్రహించావా అని చెప్పినప్పుడు, అవును ఫాదర్ గారండి, నాకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి తూచా తప్పకుండా దేవాలయానికి వస్తాను, ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా దేవాలయానికి వస్తాను. నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో, దివ్య బలి పీఠం సన్నిధిలో ఏం జరుగుతుందో ఆ ఫోకస్ అంతా అక్కడే ఉంచుతాను ఫాదర్ గారండి అని చెప్పేసి ఎంతో సంతోషంతో ఆ రోజు తాను తిరిగి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఇంకా దేవాలయానికి రావటము ఆపలేదు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అనేక సార్లు మనము కూడా ఈ యొక్క మార్తమ్మ వలె అనేకమైనటువంటి విషయాల గురించి సతమతం అయిపోతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఏమి చెయ్యాలి, ఎలాగ చెయ్యాలి అన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాగ జరుగుతుంది, అలాగ జరుగుతుంది అని చెప్పేసి వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తూ మనం దేనికోసమైతే దేవాలయంలో చేరామో దాన్ని మర్చిపోతూ ఉంటాం. అసలు ఎందుకు నేను దేవాలయానికి వచ్చాను, నా దేవుని కోసం కదా అన్నటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అనేక సార్లు దేవాలయానికి, దేవుని యొక్క సన్నిధానానికి నువ్వు చేరినప్పుడు మన యొక్క ఆలోచన, మన యొక్క విధానము, మన యొక్క మనస్సు కేంద్రీయము ఎక్కడ ఉంటూ ఉన్నది అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఎప్పుడైతే సంపూర్ణంగా నువ్వు యొక్క దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఆధారపడి ఉంటావో, ప్రభుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఎన్నుకున్నటువంటి పరిస్థితి చాలా ఆశీర్వాదకరమైనది. నువ్వు ఎన్నుకున్నటువంటి ఈ గొప్ప స్థానము ఆశీర్వాదకరమైనది. దేవుడు దాన్ని నీ నుంచి తీసివేయడు. ఏ విధంగా అయితే మరియమ్మతో పలుకుతూ ఉన్నాడు, ఆమె ఎన్నుకున్నటువంటి స్థానము మంచిది, అది ఆమె నుంచి తీసివేయబడదు. కాబట్టి మరియమ్మ వలె మనము కూడా దేవుని సన్నిధిలో చేరినప్పుడు కంప్లీట్గా మన కాన్సన్ట్రేషన్ అంతా, మన ఫోకస్ అంతా కూడా దేవుడి మీద ఉంటూ ఉన్నదా లేదా ఇతర విషయాల గురించి సతమతమైపోతూ ఉన్నామా? ఏమి చేద్దాం, ఎలా చేద్దాం, ఎలాగ కడదాం, ఎలాగ డెకరేషన్ చేద్దాం, ఎలాగ డెకరేట్ చేసుకొని వెళ్దాం, ఏ రీతిగా ఉంచుదాం అన్నటువంటి ఆలోచనలతోటి సతమతం అయిపోతూ ఇదే ఆలోచనతోటి జీవిస్తూ ఉంటాం అనేక సార్లు. కొన్నిసార్లు మనకి దేవాలయాల్లో పండగలు జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈ పండగ సమయంలో అనేక మంది దేవుని సన్నిధిలో చేరి దివ్య బలి పూజ జరుగుతూ ఉన్నప్పుడు దివ్య బలి పూజలో కాన్సన్ట్రేట్ చేయకుండా వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా బయట విషయాల మీదనే ఉంటాయి. ఏం చేద్దామా, ఎలాగ అరేంజ్ చేద్దాం, ఏం చేద్దాం అన్నటువంటి ఈ విషయాలతోనే సతమతం అయిపోతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డ, మొదటిగా నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో చేరినప్పుడు ఆయన నీతో ఏమి మాట్లాడాలనుకుంటూ ఉన్నాడో దాన్ని ఆలకించు. నువ్వు ఏమి చెప్పాలి, నీ ప్రభుతో నువ్వు ఏమి మాట్లాడాలి అని దేవుని సన్నిధికి చేరావో దాన్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయి. కానీ అప్పుడు నీ యొక్క జీవితంలో దేవుని గొప్ప ఆశీర్వాదములను, మేలులను పొందుకుంటావు ప్రియ దేవుని బిడ్డ. ఆయన యొక్క సన్నిధానాన్ని నువ్వు గ్రహించినప్పుడు, నీ ప్రభు నీతోనే ఉన్నాడు, నీ గృహంలోనికి నీ ప్రభు ప్రవేశించాడు అన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు దేవుని యొక్క అధికమైనటువంటి మేలులను మన జీవితంలో పొందుకుంటాం ప్రియ దేవుని బిడ్డలా. మరి ఈనాడు చదివినటువంటి 3 పట్టణాల్లో కూడా ఆ దేవాదేవుడు గృహాన్ని సందర్శించినప్పుడు, మన జీవితంలో సందర్శించినప్పుడు ఆ జీవితంలో జరిగేటువంటి గొప్ప అద్భుతాలని ప్రభు ఈనాడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డల ఆది కాండము మనం చదువుతూ ఉన్నాం. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ అధ్యాయం అంతా కూడా అబ్రహాముకు
దేవుడు ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడు, ఏ రీతిగా తన యొక్క గృహంలోనికి ముగ్గురు మనుషుల రూపంలో ఆ దేవాదేవుడే తన యొక్క గృహాన్ని సందర్శించాడు. ఈ ముగ్గురు మనుషుల్ని కూడా అబ్రహాం చూసినప్పుడు ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులను కూడా తన యొక్క గృహానికి ఆహ్వానించాడు. మంచి శ్రేష్టమైనటువంటి భోజ్యాన్ని వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఇంత చక్కగా తన యొక్క గృహానికి వారిని ఆహ్వానించినటువంటి రీతిని బట్టి, వారికి అందించినటువంటి ఆతిథ్యాన్ని బట్టి దేవుడు ఆ గృహాన్ని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే వృద్ధాప్యంలో పండు ముసలి అయిపోయారు, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా పిల్లలు లేరు, ఏమీ లేదు, తన వంశం లేదు, ఏమి లేదు అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గొప్ప అద్భుత కార్యాన్ని ప్రభు వారి జీవితంలో చేశాడు. ఆ సమయంలో అబ్రహాము 100 సంవత్సరాల ప్రాయం, ఆ 100 సంవత్సరాల ప్రాయంలో అతనికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ భార్య గర్భం ధరించి ఉంటుంది. చదువుదాం పరిశుద్ధ వాక్యం. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. అంతటా ప్రభు, నేను మొదటి ఏడు కూడా సరిగా ఈ సమయం నాకు తిరిగి వస్తున్నా, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వాగ్దానము, ఎంత గొప్ప ఆశీర్వాదము. ఆ ముగ్గురు వ్యక్తుల్ని అబ్రహాం గారు తన యొక్క గృహమునకు ఆహ్వానించినందుకు తన జీవితంలో పొందుకున్నటువంటి ఆశీర్వాదం, ఆ గొప్ప వాగ్దానాన్ని తన యొక్క జీవితంలో పొందుకున్నాడు. వారు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదం చూడండి, ఆ దేవాదేవుడే వారి యొక్క జీవితంలో, అబ్రహాం జీవితంలో ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. వచ్చే సంవత్సరానికి ఈ సమయానికల్లా నీ యొక్క భార్య చేతిలో ఒక కుమారుడు ఉంటాడు. దీన్ని బట్టి సారా నవ్వింది, అయినా కూడా దేవుని యొక్క వాగ్దానం నెరవేరింది. ఆ సమయంలో ఆ వయసులో వారికి కుమారుడు జన్మించాడు. అది కదా గొప్ప విషయం. మరి దేవుని నువ్వు ఆహ్వానించినప్పుడు, దేవుని యొక్క సన్నిధానాన్ని నీ జీవితంలో నువ్వు కుటుంబంలో అనుభవించినప్పుడు ఈ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఉన్నతమైనటువంటి మేలును పొందుకుంటాం. మరి అదే రీతిగా ఈనాడు చదివినటువంటి సువిశేష పట్టణంలో కూడా మరియమ్మ, మార్తమ్మ, లాజరు గృహానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు సందర్శించినటువంటి ఈ గొప్ప రీతిని బట్టి, వారు అంత గొప్పగా యేసు ప్రభువుని ఆహ్వానించినటువంటి రీతిని బట్టి, యేసు ప్రభు వారి యొక్క గృహాన్ని సందర్శించినటువంటి రీతిని బట్టి వారి యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతం, ఊహించినటువంటి అద్భుతం వారి జీవితంలో జరిగింది. మరణించినటువంటి వారి యొక్క తమ్ముడు సజీవముగా లేపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఊహించలేదు. యేసుప్రభు ఆ యొక్క గృహాన్ని సందర్శించినప్పుడు వాళ్ళు ఊహించలేదు రాబోయే రోజుల్లో యేసుప్రభు ఈ గొప్ప అద్భుతాన్ని వారి జీవితంలో చేయబోతున్నాడు అని. కానీ జరిగింది, ప్రభు చేశాడు. వారు ఆయన ఆదరించినటువంటి రీతిని బట్టి, వారు ఆయన ఆహ్వానించినటువంటి రీతి బట్టి, వారు ఆయన యొక్క సన్నిధానాన్ని పొందుకున్నటువంటి రీతిని బట్టి దేవుడు వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరిపించాడు. మరణించినటువంటి లాజరును తిరిగి లేపాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి గొప్ప అద్భుత కార్యాలు చేసుకుంటాయి. పేతురు గారు తన యొక్క గృహమునకు యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు అప్పటి వరకు కూడా మంచంలో మూలుగుతూ జ్వరంతో ఉన్నటువంటి తన యొక్క అత్తగారిని తన యొక్క హస్తములతో తాకుతూ లేపుతూ ఉన్నాడు. ప్రభుని యొక్క సందర్శన గృహానికి ఆశీర్వాదం. ప్రభుడు ఎప్పుడైతే మన యొక్క గృహాన్ని సందర్శిస్తాడో ఆ యొక్క గృహంలో గొప్ప మేలులు జరుగుతాయి, ఊహించినటువంటి మేలులు జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ తన యొక్క ఉనికిని మనం అర్థం చేసుకోవాలి. నేను ప్రభుని సన్నిధిలో ఉన్నాను, ప్రభు నాతో ఉన్నాడు, నేను నా ప్రభువుతో ఉన్నాను అన్నటువంటి ఈ యొక్క గొప్ప గ్రహింపు అనేది మన యొక్క జీవితంలో రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన దేవాలయంకి చేరినప్పుడు కూడా దేవుడు నాతోనే ఉన్నాడు అన్నట్టు గ్రహింపు మనతో రావాలి. నేను ప్రభుని యొక్క సమక్షంలో ఉన్నాను, ఆయన కాళ్ళ సన్నిధిలో, ఆయన యొక్క పాదముల దగ్గర నేను కూర్చొని ఉన్నాను. ఆయన నాతో ఏమేమి బోధిస్తూ ఉన్నాడో నేను ఆయనను మాత్రమే ఆలకించాలి అన్నటువంటి ఆలోచన విధానం, ఆ విశ్వాసము ఎప్పుడైతే మన జీవితంలో వస్తుందో దేవుని యొక్క గొప్ప మేలును మన జీవితంలో పొందుకోగలుగుతాం ప్రియ దేవుని బిడ్డలా. అబ్రహాము వలె ఆ వయసులో కూడా ఏ రీతిగా అయితే దేవుడు తన యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాడు, తన యొక్క భార్య యొక్క గర్భాన్ని ఆశీర్వదించే గర్భఫలాన్ని ప్రసాదించాడు, ఏ రీతిగా అయితే మరియమ్మ, మార్తమ్మ తమ్ముడైనటువంటి లాజరును జీవముతో లేపాడు, ఏ రీతిగా అయితే పేతురు గారి యొక్క అత్తను ఆ జ్వరం నుంచి స్వస్థపరిచాడు, అదే రీతిగా మన జీవితంలో కూడా మన ప్రభు అద్భుతములు చేస్తాడు. కాబట్టి అనేకమైనటువంటి విషయాల గురించి సతమతం కావద్దు.
నీ ప్రభు నీతో ఉన్నాడన్నటువంటి ధైర్యము, విశ్వాసము కలిగి జీవించు. ఆయన గృహాన్ని సందర్శించినప్పుడు ఆయనతో సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేయి. నువ్వు దేవుని యొక్క సన్నిధానాన్ని దర్శించినప్పుడు నీ దేవునితో సంపూర్ణంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయి. సంపూర్ణంగా 100% పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ ప్రభుతోటి సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేయి. దీన్ని బట్టి దేవుడు నీకు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనం యొక్క రీతిగా ఆలోచన చేస్తాం, ఈ రీతిగా జీవించడానికి మన యొక్క విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తామో, పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది మరియమ్మ గారితోటి ప్రభు అంటున్నటువంటి మాట. కానీ అవసరమైనది ఒకటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు. అది మరియమ్మ ఎన్నుకున్నటువంటి స్థానము, పని చాలా గొప్పది. అది దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని ఉండటం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎలాగ ఉన్నది నా యొక్క ఆలోచన, ఎలాగ ఉన్నది నా జీవితం. దేవుని యొక్క సన్నిధికైతే వెళ్తూ ఉన్నాను, కానీ దేవుని యొక్క సన్నిధిలో అయితే కూర్చుంటున్నాను, కానీ ఆయన యొక్క స్వరమును ఆలకించలేకపోతూ ఉన్నానే. అనేకమైనటువంటి విషయాల గురించి మార్తమ్మ వలె సతమతమైపోతూ ఉన్నానే అని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకుంటూ సంపూర్ణంగా ఆ ప్రభునికి చెందినటువంటి బిడ్డలుగా ఉండేదానికి కావాల్సినటువంటి శక్తిని, కృపను, బలమును ప్రభు దయచేయాలని ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రుడైన దేవా, పరలోక రాజా, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, మీరు వాక్యం ద్వారా తెలియచేసినట్లుగా మరియమ్మ శ్రేష్టమైన దానిని ఎన్నుకొని ఉన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అన్నటువంటి రీతిగా ప్రభా, మా జీవితంలో కూడా శ్రేష్టమైనటువంటి దానిని ఎన్నుకునేటువంటి రీతిగా మమ్మల్ని బలచండి. నీ సన్నిధానానికి చేరినప్పుడు ప్రభా, సంపూర్ణంగా నీ సన్నిధిలో నీ పాదముల చెంత కూర్చోండి. నీ యొక్క వాక్యమును మాత్రమే ఆలకించేటువంటి బిడ్డలుగా ప్రభు మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తున్నా. ఆ ఆలోచన తొచ్చిల్లకుండా, మా యొక్క మనస్సు తొచ్చిల్లకుండా నీ మీదనే కేంద్రీకృతమై ప్రభు, నీ బోధించేటువంటి ప్రతి వాక్యమును ప్రభు ఆలకించి మా జీవితంలో దాన్ని పాటించేదానం చేయమని ప్రార్థన చేస్తున్నా. ఆ యొక్క గృహాలను మీ యొక్క సందర్శన ద్వారా ప్రభు మా జీవితంలోని గొప్ప అద్భుతములను, ఉన్నతమైనటువంటి మేలును ప్రభువ మీరు జరిపించమని, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఇక పరిశుద్ధమైనటువంటి నామంలో దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మన ఆదురైన యేసుక్రీస్తుని అతి శ్రేష్టమైన నామంలో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.